రైట్ బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 1:30 పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి హాజరు కాబోతున్నారు. బీజేపీయేతర పక్షాల కూటమి ఐక్య కార్యాచరణపై చర్చించబోతున్నారు. 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ఈ భేటీలో చర్చించబోతున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు ఈ భేటీకి సంబంధించి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి మదర్ ఈ భేటీపై పూర్తి వివరాలేంటి? గోపి, రేపు ఏపీ సీఎం ఢిల్లీకి రాబోతున్నారు. రేపు మధ్యాహ్నం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కీలకమైనటువంటి సమావేశం కూడా జరగబోతోంది. ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి 2019 ఎన్నికల్లో మోడీని ఓడించడమే లక్ష్యంగా ఒక కూటమిగా ఏర్పడుతున్నటువంటి తరుణంలో ఆ కూటమికి సంబంధించినటువంటి ఐక్య కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, అలాగే భవిష్యత్తు పోరాటాలు కూడా ఏ విధంగా ఉండాలి, మోడీకి సంబంధించి 4.5 ఏళ్లుగా చేసినటువంటి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే ఆయా రాష్ట్రాలకు సంబంధించి పొత్తులు ఏ విధంగా ఉండాలి, ఆ పార్టీలకు సంబంధించినటువంటి అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా కీలకంగా రేపు ఈ సమావేశం అనేది కూడా జరగబోతోంది. సమావేశానికి రాహుల్ గాంధీ, అలాగే ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఇటు అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, శరద్ యాదవ్ వంటి కీలక నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి డెరెక్ ఓబ్రెన్ గానీ, మమతా బెనర్జీ కానీ హాజరయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో బీజేపీ ఏతర కూటమి పార్టీలన్నీ కూడా దాదాపుగా 21 పార్టీలు కూడా ఒక కూటమిగా పోటీ చేయాలని కూడా వారు భావిస్తా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా చర్చ అనేది కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే గత నెలలో జరిగినటువంటి సమావేశంలో శరద్ పవార్ నివాసంలో భేటీ అనేది కూడా జరిగింది. ఆ నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే ఐక్య కార్యాచరణ ఒకవేళ యూపీఏ అనే పేరుతోనే ఉంటుందా, లేకపోతే దీనికి వేరే పేరు ఏదైనా పెడతారా అనే దానిపైన కూడా చర్చ అనేది కూడా ఉండబోతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, వచ్చే గవర్నమెంట్ బీజేపీయేతర గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే తీసుకొచ్చేటువంటి పథకాలపైన కూడా ఈ సమావేశంలో కీలకమైనటువంటి చర్చ అనేది కూడా నడవబోతోంది. ఇప్పటికే ముఖ్యంగా ఏపీ సీఎం జాతీయ పార్టీలు కావచ్చు, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కూడా ఒక కూటమి కిందకి తీసుకురావడంలో కీలక కాబట్టి ఆయా నేతలతో కూడా నేరుగా మాట్లాడి ఈ కూటమి ఐక్యచరణను రూపొందించడంలో కీలక పాత్ర అనేది కూడా ఉంటుంది. దీనికి సంబంధించి రేపు కీలకమైనటువంటి సమావేశం జరగబోతోంది. మదర్, ఒకవైపు చూస్తే దేశ భద్రతకు సంబంధించిన ఒక విషయంలో దేశం మొత్తం తలమునకలై ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అంతర్గతంగా రాజకీయం గురించి ఒక రకంగా బీజేపీ ఇతర పక్షాలన్నీ భేటీ కాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రేపు ఈ సమావేశం జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రతి చోట హై అలర్ట్ ప్రకటిస్తున్న పరిస్థితి, ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రతి చర్యకు దిగే అవకాశం ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందా? ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందా? కొన్ని ఖచ్చితంగా భేటీ అయితే జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కీలకమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి కొద్దిమంది నేతలు, అగ్రనేతలు మాత్రమే ఈ భేటీలో పాల్గొనేటువంటి అవకాశం తెలుస్తా ఉంది. గోపి, కీలకంగా ఈ భేటీలో కూడా భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, అలాగే సెక్యూరిటీ వైజ్ గా జరుగుతున్నటువంటి దాడులు, భారత్ చేస్తున్నటువంటి ప్రతి దాడులు, దేశవ్యాప్తంగా ఒక కట్టు మీదకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా రేపు జరగబోయేటువంటి విపక్షాల భేటీలో కూడా ఈ అంశాలను చర్చించేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు కూడా వారు 1వ తారీఖు నుంచి తాను చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్షను కూడా నిలిపేసుకున్నట్లుగా కూడా ప్రకటించారు. అయితే రేపు ఈ జరగబోయేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో జాతీయ ప్రయోజనాలు కూడా దీంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో వాటిపైన చర్చించడంతో పాటు అంతర్గత భద్రత పైన కూడా ఈ సమావేశంలో చర్చించడం, భవిష్యత్తులో ఇటు పాకిస్తాన్ తో కావచ్చు, ఇతర దౌత్య దేశాలతో కూడా ఏ విధంగా వెళ్లాలనే దానిపైన కూడా ఒక చర్చ అనేది కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంది. రైట్ మదర్, థ్యాంక్ యూ.